హలో హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు సాయి టారో గైడెన్స్ ఛానల్. నేను మిహిమ. ఓకే, యాక్చువల్ గా నేను ఆ, ఒక కామెంట్ వచ్చిందండి టెలిపాతిక్ కమ్యూనికేషన్స్ గురించి. ఒకరు మన గురించి ఫీల్ అవుతున్నారు అంటే మనం ఎలా తెలుసుకోవాలి, మనం ఎలా సెండ్ చేయాలి, ఆ థింగ్స్ ఎలా వర్క్ అవుతాయి అని ఒక పర్సన్ అడిగారు అనమాట. సో నేను వెంటనే ఇమీడియట్ గా చేద్దాము అనుకున్నాను, కానీ రైట్, నాకు కొంచెం స్పేస్ కావాలి అని ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ అనమాట. సో ఐఎమ్ నాట్ అవైలబుల్ టు ఎవ్రీ వన్. ఓకే, నో వన్ యాక్చువల్ గా చెప్పాలి అంటే. సో బట్ స్టిల్ ఫ్యూ డేస్ నుంచి సంథింగ్ ఇస్ హ్యాపెనింగ్ టు మీ. సో ఐఎమ్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ది థింగ్స్. సో ఎలాగో టైం వేస్ట్ చేస్తున్నాను. సో ఐ వాంటెడ్ టు డూ దట్ లీస్ట్ దీస్ వీడియోస్, మీకన్నా యూజ్ అయ్యే వీడియోస్ చేయాలి అని ఇంకా ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను. సో ఆ టెలిపాతిక్ కమ్యూనికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి, ఒకరు మీ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీకు ఎలా తెలుస్తుంది అనేది మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. దాని తర్వాత వీల్ జస్ట్ గో వాట్ ఎవర్, అంటే ఏ రీడింగ్ నాకు చేయాలనిపిస్తే అది చేసేస్తాను. సో యాక్చువల్ గా ఐ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ అనమాట. అందుకని ఐ డిడెంట్ గెట్ ఇన్ టు ఎనీథింగ్ అనమాట, అంటే ఏది సెర్చ్ చేయలేదు. ఓకే, సో టెలిపాతిక్ కమ్యూనికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే దెర్ ఈస్ వన్ పర్టికులర్ మెథడ్, విస్పరింగ్ మెథడ్ అనమాట. సో ఆ విస్పర్ మెథడ్ అనేది నాకు ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నాకు తెలుసు. బట్ ఐఎమ్ ట్రై టు ట్రై దట్ అనమాట. బట్ అది చాలా మనకు ఇంకా వాళ్ళు కావాలి అన్నప్పుడే ట్రై చేయాలి. ఓకే, సో ఎందుకంటే దట్ ఈస్ రియల్లీ వెరీ ది బెస్ట్ ప్రాక్టీస్ టు మేనిఫెస్ట్ ఆల్సో. ఓకే, ఎందుకు అంటే ఒక పర్సన్ పైన మనము మేనిఫెస్ట్ చేయాలి అంటే యూ కెన్ డెఫినెట్లీ డూ దట్ మేనిఫెస్టేషన్. సో విస్పరింగ్ మెథడ్ ఎలా వర్క్ అవుతుంది అంటే మీకు మీకు ఫిజికల్ బాండ్ అనేది చాలా బాగుంది, ఎమోషనల్ బాండ్ అనేది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది. లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ కి, లేకుంటే ఇద్దరు ఫ్రెండ్స్ మధ్య చాలా ఎమోషనల్ బాండ్ ఉంది అంటే మాత్రం మీకు వాళ్ళ పైన ఒక యూనిక్ గా యూ కెన్ ఏబుల్ టు రిమెంబర్ దెమ్ వైల్ యూ క్లోజ్ యువర్ ఐస్. మీ కళ్ళు మూసుకున్నప్పుడు వాళ్ళ ఫేస్ కానీ, వాళ్ళ స్మైల్ కానీ, వాళ్ళ ఐస్ కానీ మీకు క్లియర్ గా ఒక మూవీ చూస్తున్నట్లు మీకు కనిపించింది అంటే మాత్రము డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు మేనిఫెస్ట్ దెమ్. ఓకేనా, మేనిఫెస్ట్ దెమ్ అంటే మీరు వాళ్ళతో స్పిరిచువల్ గా మాట్లాడగలరు. ఓకే, సో అది ఎందుకు అంత పాసిబుల్ అవుతుంది అని చెప్తున్నాను అంటే దాంట్లో ఇంటెన్సిటీ అనేది ఉండాలండి. ఇంటెన్సిటీ, మీరు నిజంగా ఇంకా చాలా ఫిజికల్ గా కూడా చాలా క్లోజ్ అయితే మీరు వాళ్ళని స్మెల్ చేయగలగాలి. ఓకే, వాళ్ళ పర్ఫ్యూమ్ ని కానీ, ఒక బాడీ పర్టికులర్ గా ప్రతి ఒక్కరికి ఒక సపరేట్ స్మెల్ అనేది ఉంటుంది. యూ హ్యావ్ టు స్మెల్ దేర్ పర్ఫ్యూమ్. ఓకే, సో అలా స్మెల్ చేయగలగాలి. ఒక పర్టికులర్ టైంలో వాళ్ళు ఇది చేస్తారు అని మీకు ఈ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎర్లీ మార్నింగ్ 7 to 8 టెంపుల్ కి వెళ్తారు అనుకోండి, యూ నో వెరీ వెల్. సో ఖచ్చితంగా ఆ టైంలో వాళ్ళు టెంపుల్ కి వెళ్తారు అనుకోండి, ఆ టైంలో మీరు అదే విజువలైజ్ చేయండి. విజువలైజేషన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీ ఫీలింగ్స్ ఆల్సో రియల్లీ రియల్లీ ఇంపార్టెంట్. అలా విజువలైజ్ చేస్తూ ఫీల్ అవుతూ కళ్ళు మూసుకొని వాళ్ళని అనుకుంటూ వాళ్ళతో మీరు మాట్లాడాలి. ఓకేనా, మీ స్పిరిట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అని మీరు ఊహించుకోవాలి. యూ యూ రియల్లీ మీరు నమ్మరు. అలా మీరు చేసినప్పుడు మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు అనే మీరు చాలా సమ్ టైమ్స్ మీ చుట్టుపక్కల ఎవరో ఉన్నారు అన్నట్లు మీకు ఎప్పుడైనా అనిపిస్తూ ఉంటుంది. సో దట్ ఈస్ వెన్ సమ్వన్ ఈస్ ప్రేయింగ్ ఫర్ యూ, మీ పేరెంట్స్ కానీ. ఓకేనా, ఫీలింగ్స్ లోనే మీకు తేడా కనిపిస్తుంది. లైక్ మీరు చాలా హ్యాపీగా ఉన్నారనమాట, మీరు చాలా హ్యాపీగా ఉంటారు. బట్ సడన్ గా మీ మూడ్ అనేది షిఫ్ట్ అయిపోతుంది. ఎందుకు షిఫ్ట్ అయిపోతుంది? సమ్వన్ ఈస్ హ్యావింగ్ వెరీ డీప్ ఎమోషన్స్. ఓకేనా, డీప్ ఎమోషన్స్ అంటే బాధపడటం కానీ, మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్స్ కానీ ఎవరికన్నా ఉన్నాయంటే మీరు హ్యాపీగా ఉన్నా కూడా మీ బాధలు అసలు మీరు వాళ్ళ గురించి ఆలోచించట్లేదు.
బట్ వాళ్ళలాగా వేరే వాళ్ళు ఎవరు వాళ్ళలాగా లేరు, కానీ వాళ్ళలాగా వేరే వాళ్ళు మీకు కనిపించటం, వాళ్ళ స్మైల్ చూసి మీ పర్సన్ స్మైలే గుర్తు రావటం, లేదు అంటే మీరు ఏదైనా సడన్ గా సడన్ గా మీకు సంథింగ్ ఒక యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ వాళ్ళ ఫేసెస్ కనిపించటం, ఓకే సంథింగ్ ఇట్ విల్ హ్యాపెన్ అనమాట. యూనివర్స్ ఇస్ రిమైండింగ్ యూ అని మీనింగ్ అనమాట. ఓకే, ఎందుకంటే దే హ్యావ్ ఫీలింగ్స్ ఫర్ యూ అండ్ యూనివర్స్ ఈస్ రిమైండింగ్ యూ. ఓకే, ఆ యూనివర్స్ మీకు ఎందుకు గుర్తు చేస్తుంది? బికాస్ దే ఆర్ థింకింగ్ ఎ లాట్. వాళ్ళు చాలా ఆలోచిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఆ నేమ్ తో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కనిపించటం, మీకు తెలిసిన వ్యక్తి ఆ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ చదువుకున్నాను అని చెప్పడం, ఆ ఇన్స్టిట్యూట్ నేమ్ అలాగా ఉంటుందన్నమాట వాళ్ళ పేరుతో. ఆ హోటల్ వాళ్ళ పేరుతో ఉంటుంది, మీరు చూడటం. సో ఒక 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 వెహికల్ పేరుమైన వాళ్ళ పేర్లు, అది కంటిన్యూస్ గా జరుగుతూనే ఉంటుందండి. వాళ్ళు మీ గురించి కంటిన్యూస్ గా ఆలోచిస్తున్నారు, డైలీ మేనిఫెస్ట్ చేస్తున్నారు అంటే ఆ ఫీలింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ఆ ఇంటెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అప్పుడే మీకు వాళ్ళ నుంచి ఆ టెలిపతి కమ్యూనికేషన్స్ అనేది మీకు వస్తూ ఉంటాయి. ఓకే, మీరు కూడా అంతే ఇంటెన్షన్ తో అంతే ఇంటెన్సిటీతో మీరు మేనిఫెస్ట్ చేశారు అంటే, ఇంకా కూర్చొని ఈ విస్పరింగ్ మెథడ్ అనేది మీరు ప్రాక్టీస్ అట్లీస్ట్ ఒక 20 days చేశారనుకోండి, ఖచ్చితంగా మీరు స్పిరిచువల్ గా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. లిటరల్లీ యూ డోంట్ హ్యావ్ ఎన్ ఐడియా అబౌట్ హౌ ఇట్ వర్క్స్. చెప్పాను కదా, ఐ ఎక్స్పీరియన్స్ ఇట్ అని. ఇఫ్ సమ్ వన్ హ్యాస్ డిడ్, మీకు లవ్ గురించి నాకు తెలియదు కానీ, బట్ నన్ను చాలా హర్ట్ చేసిన పీపుల్ ఉన్నారనమాట. సో నాకు ఎలా కనిపించింది, రియల్లీ ఇంకా వాళ్ళు ఎంత గిల్ట్ గా వచ్చే వాళ్ళంటే నా డ్రీమ్ లో, లైక్ ఇంకా వాళ్ళని చూసి నాకు చాలా బాధ వేసింది. బట్ అదంతా నా ఊహ అని అనుకునేదాన్ని అనమాట. ఓకే, అదంతా నా ఊహ అని ఐ జస్ట్ వదిలేసేదాన్ని. మేబీ నేను రియాక్ట్ అయ్యింటే మేబీ త్వరగా సాల్వ్ అయ్యిండేది, బట్ లేట్ గా జరిగిందనమాట. సో నేను వాళ్ళు అంత గిల్ట్ గా ఫీల్ అవుతున్నారు అని నిజంగా నా చెవులకి వినిపించింది. లైక్ పడుకున్నప్పుడు వాళ్ళు నా పక్కనే ఉన్నారు, దే ఆర్ క్రయింగ్. ఓకే, వాళ్ళు బాధపడుతున్నారు. తర్వాత నిజంగా వాళ్ళని మీట్ అయినప్పుడు అదంతా నిజమే అని నాకు అర్థమైంది. సో మీరు నిజంగా ఒకరికి చాలా హర్ట్ చేశారు, యూ వాంటెడ్ టు సే సారీ టు దెమ్. మీ ఫీలింగ్స్ నిజంగా అంటే అంత ప్యూర్ గా ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతాయి. యూ నో నీడ్ టు వర్రీ. అందుకని పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు అంటారు కదా. మీరు పశ్చాత్తాప పడుతున్నారు అంటే వాళ్ళకి తెలుస్తుంది, ఎనఫ్. మీరు వెళ్ళి మళ్ళీ మీరు వాళ్ళకి చెప్పాలి అని అవసరం లేదు. మీరు పశ్చాత్తాప పడండి, ఇంటెన్స్ గా ఫీల్ అవ్వండి. సో అప్పుడే మీ కర్మ కరిగిపోయినట్లే. ఓకే, వాళ్ళకి ఖచ్చితంగా రీచ్ అవుతుంది. అండ్ మీరు చేయాల్సిన జస్టిస్ మీరు చేసేసినట్లే. ఓకే, సో అందుకని ఇంకా ఎక్కువగా బాధపడకండి. వన్స్ మీరు చాలా ఇంటెన్స్ గా ఫీల్ అయ్యారు, ఆ ఫీల్ అయ్యిండేది ఇంకా మీకు ఆ బాధ అనేది పాయింట్ ఉంది కదా, అండ్ దెన్ యూ జస్ట్ హ్యావ్ టు రిలీజ్ దెమ్. ఇంకా రిలీజ్ చేసేయండి, మీరు హ్యాపీగా ఉండండి. ఖచ్చితంగా వాళ్ళ వరకు ఆ మెసేజెస్ వెళ్తాయి. ఓకేనా, మీరు గిల్ట్ గా ఫీల్ అయితే. అందుకనే కదా మీ ఫీలింగ్స్ లో ఇంటెన్సిటీ అనేది ఉంది అంటే ఖచ్చితంగా వాళ్ళకి ల్యూసిడ్ డ్రీమ్స్ వస్తాయి. అంటే నిజంగా వాళ్ళు కలత నిద్ర అంటారు కదా, వాళ్ళు అంత నిద్రలో ఉండరు, అంత వేకువలో ఉండరు. బట్ దే కెన్ ఫీల్ యూ. ఓకే, మీ ప్రెజెంట్ ని ఫీల్ అవ్వగలుగుతారు. సో అలాగా మీకు అదే బేస్డ్ ఆన్ ఫీలింగ్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్, మీరు వాళ్ళకి టెలిపాతి కమ్యూనికేషన్స్ పంపగలరు. ఓకే, సో వాళ్ళ నుంచి మీకు ఫీలింగ్స్ ఎలా తెలుస్తాయి అంటే ద ఎగ్జాక్ట్ వే వచ్చి మీ డ్రీమ్సే. మీ డ్రీమ్స్ లో వాళ్ళు అంటే మీ ఇద్దరికి సిచ్యుయేషన్ కి తగినట్లు సాంగ్స్ కూడా మీకు, అసలు మీరు ఆ సాంగ్ వినుండరు. ఓకే, ఒక 1 to 2 years వరకు ఆ సాంగ్ నే గుర్తుండదు మీకు. బట్ స్టిల్ మీ సబ్ కాన్షియస్ మైండ్ లో సాంగ్ వస్తుంటుంది. బికాస్ దే ఆర్ లిసనింగ్. ఆ సాంగ్ వింటూ మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. అండ్ యూట్యూబ్ లో కూడా మీరు ఆ సాంగ్ సెర్చ్ చేయలేరు, బట్ ఆ సాంగ్ రిపీటెడ్ గా మీకు వస్తుంది. ఓకే,
దిస్ ఇస్ వాట్ దే వాంటెడ్ టు కన్వే దర్ ఫీలింగ్స్ అనమాట. సో వాళ్ళకు మీ పైన లవ్ ఉందా లేదా అనేది మాత్రము ఖచ్చితంగా మీకు ఒక రిపీటెడ్ గా థింగ్స్ జరుగుతూ ఉన్నాయి అంటే డెఫినెట్లీ యు ఆర్ ఆన్ దేర్ మైండ్. ఓకే, మీరు కూడా వాళ్ళ గురించి కంటిన్యూస్ గా థింక్ చేస్తున్నారు అంటే వాళ్ళకు ఖచ్చితంగా మీ నుంచి మెసేజెస్ వెళ్తూ ఉంటాయి. బట్ దే ఆర్ నాట్ రియాక్టింగ్ బికాస్ దే ఆర్ నాట్ అవేర్ ఆఫ్. వాళ్ళకి తెలియదు, ఇదంతా తన భ్రమ అనుకుంటూ ఉంటారు. ఓకేనా, సో ఖచ్చితంగా వాళ్ళు భ్రమ అని అనుకుంటూ ఉంటారు. వాళ్ళ నుంచి రెస్పాన్స్ మీరు ఎంత ట్రై చేసినా వాళ్ళ నుంచి రెస్పాన్స్ రావట్లేదు అంటే ఒక టూ థింగ్స్, వాళ్ళకు మీరంటే ఇష్టం లేదు. ఓకే, లేదు అంటే వాళ్ళకి దాని గురించి నమ్మకం లేదు. మీరు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అలాగా మెసేజెస్ వస్తున్నాయి అని వాళ్ళకు నమ్మకం లేదు అంతే. ఓకే, వాళ్ళకు నమ్మకం లేదు. అలా అని మీ మేనిఫెస్టేషన్ పని చేయలేదు అనుకోవద్దండి. మీ మేనిఫెస్టేషన్ ఖచ్చితంగా వర్క్ అవుతుంది, వాళ్ళ వరకు మెసేజెస్ రీచ్ అవుతున్నాయి. బట్ ఎప్పుడు వర్క్ అవుతాయి అంటే అది వాళ్ళు కూడా మీ దగ్గరికి ఎప్పుడు వస్తారు అంటే యూ హ్యావ్ టు ఫర్గెట్ దెమ్. ఓకేనా, మీరు మర్చిపోవాలి. ఓకే, మీరు మేనిఫెస్టేషన్ చేస్తూనే ఉన్నారు. అట్లీస్ట్ 21 days చేయండి. అవి జరిగినా జరగకపోయినా 21 days మీరు ఈ విస్పర్ మెథడ్ ని ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత జరిగిందంటే ఫైన్. ఎందుకంటే ఇఫ్ దే ఆర్ వాళ్ళు ఓపెన్ అప్ అయ్యే మనుషులు అయితే తొందరగా జరుగుతాయి. వాళ్ళకు ఇలాంటి మెథడ్స్ మీద నమ్మకం ఉంటే అవి జరుగుతాయి. బికాస్ దే నో వాళ్ళకు నమ్మకం ఉంది కాబట్టి ఇది వాళ్ళకు అర్థం చేసుకుంటారు. వాళ్ళు మీ దగ్గరికి రావడానికి ట్రై చేస్తారు. ఇన్ కేస్ వాళ్ళు మీ దగ్గరికి రాలేదు, 20 days 21 days అయిపోయినాయి, సో అప్పుడు మీరు ఏం చేస్తారు? ఇంకా మీ వర్క్ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. మీరు వాళ్ళని పూర్తిగా ఇగ్నోర్ చేయండి. మీకు వాళ్ళు గుర్తొస్తున్నారు అనుకోండి, మీరు చేసిన మేనిఫెస్టేషన్ మీకు వర్క్ అవుతుంది. నేను చెప్పిన ఫీలింగ్స్ అన్ని మీకు జరుగుతున్నాయి అంటే యువర్ మేనిఫెస్టేషన్ ఇస్ వర్కింగ్. అందుకనే జస్ట్ గో అవుట్ ఆఫ్ దట్ మూడ్. ఆ మూడ్ నుంచి బయటకు వెళ్ళిపోండి. మీకు ఏది ఇష్టమైతే ఆ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. అండ్ డెఫినెట్లీ యూనివర్స్ మిమ్మల్ని కలుపుతుంది. సో పర్టికులర్ టైం అనేది రావాలి. టైం రాకోకుండా ఏవి జరగవు అనమాట. సో ఆ టైం కోసం మీరు ఎదురు చూడాలి. బట్ ఆ టైం ని కూడా మీరు మర్చిపోవాలి. యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ వర్క్ అనమాట. ఓకే, సో మీ పని మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఇదే అండి, మీకు టెలిపతి కమ్యూనికేషన్స్ ఎలా వర్క్ అవుతాయి అనేది మీకు చెప్పాను కదా. ఫీలింగ్స్ చూడండి, వాళ్ళు గిల్ట్ గా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళ గురించి ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దండి. ఎందుకంటే జస్ట్ ఫీలింగ్ గిల్ట్. వాళ్ళకు మీ పైన లవ్ ఉందో లేదో తెలియదు, కానీ గిల్ట్ అయితే ఫీల్ అవుతున్నారు. మీరు మేనిఫెస్టేషన్ మీరు వాళ్ళు రావాలని మేనిఫెస్టేషన్ చేసిన తర్వాత మేబీ వాళ్ళు ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తారు. బట్ ఇది ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఓకేనా, తర్వాత వాళ్ళకు మీరు గుర్తొచ్చినప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో యూ హ్యావ్ టు ఐడెంటిఫై. వాళ్ళకు మీ పైన లస్ట్ ఉందా, లేకుంటే ఫీలింగ్స్ ఉన్నాయి అంటే బాధ, ఒక రిగ్రెట్ ఉందా, గిల్ట్ ఉందా. ఓకే, అవి రెండు ఉన్నాయి అంటే వాళ్ళకు మీ పైన లవ్ అనేది ఉండకపోవచ్చు. జస్ట్ ఒక పశ్చాత్తాపం ఉంది. యూ హ్యావ్ టు ఫర్గివ్ దెమ్. ఓకే, వాళ్ళని ఫర్గివ్ చేసేసేయండి. ఓకే, అండ్ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి వాళ్ళ పైన. ఓకేనా, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు. ఎప్పుడు వాళ్ళకి జస్ట్ ఒక లస్ట్ ఫీలింగ్స్ ఉన్నప్పుడు డెఫినెట్లీ మీకు డ్రీమ్స్ అయితే వస్తాయి. అలాంటి ఫీలింగ్స్ వస్తాయి. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అలాగనే మీకు కళ్ళలోకి వస్తాయి. మీ డ్రీమ్స్ మీరు నమ్మండి. ఎందుకు నమ్మండి అంటున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ డ్రీమ్స్ నిజం కావు అని అందరూ అంటారు. మీ 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 ఎన్విరాన్మెంట్ ఎలా ఉంది అనేది మీ డ్రీమ్స్ వల్లే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ప్లెజెంట్ డ్రీమ్ వచ్చిందండి అంటే మీ చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి, అందుకని ప్లెజెంట్ డ్రీమ్స్ వస్తున్నాయి. ఫ్యూచర్ లో మీరు కోరుకునేది జరగబోతోంది. దట్ ఈస్ ద రీజన్ యు ఆర్ గెటింగ్ దట్ ప్లెజెంట్ డ్రీమ్స్. ఓకేనా, లేకుంటే మీకు భయపెట్టే డ్రీమ్స్ వస్తున్నాయి. ఓకే, ఒక నెగిటివ్ వైబ్స్ ఉన్నాయి, మీ చుట్టూ నెగిటివ్ ఎనర్జీ ఉంది. సో దట్ ఈస్ జస్ట్ మీకు ఒక అలర్ట్ ఇవ్వడానికి వస్తుంది. ఓకే, ఒక పాము కాటేసినట్లు వచ్చింది అంటే మంచిది అంటారు. ఆ నెగిటివ్ ఎనర్జీస్ మీ పైన వర్క్ చేసేసాయి, మీ పైన పని చేసేసింది. అందుకని అది దాని గురించి మీరు భయపడుకోకుండా మీరు ఆ భయాన్ని ఓవర్కమ్ చేశారనుకోండి, సో నథింగ్ ఈస్ గోయింగ్ టు ఎఫెక్ట్ యూ. మిమ్మల్ని ఏది కూడా ఎఫెక్ట్ చేయలేదు. ఆ నెగిటివ్ ఎనర్జీ మిమ్మల్ని అటాక్ చేయలేదు. పాజిటివ్ ఎనర్జీస్ ని యూ హ్యావ్ టు ఇన్వైట్ దెమ్. నెగిటివ్ ఎనర్జీస్ ని మీరు
డిస్ట్రాక్ట్ చేసేసేయండి. అంటే వాటిని వాటిని ఎగ్జిట్ ఇంకా మీ మనసులోకి రానివ్వకూడదు. ఓకే, సంథింగ్ ఈజ్ నాట్ గుడ్. ఓకే, నీ చుట్టుపక్కల నెగిటివ్ ఎనర్జీస్ ఏదో ఉన్నాయి. సో సో అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒక ప్లెజెంట్ మూవీస్ చూడండి, లేదు అంటే మీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడండి, మీ పాజిటివ్ వైబ్స్ ని పెంచుకోండి. ఓకే, సో అప్పుడు మంచి జరుగుతుంది. ఓకే, కొంచెం నెగిటివ్, ఎందుకంటే మనం ఎంత పాజిటివ్ గా ఉన్న నెగిటివ్ వైబ్స్ అనేది ఒకసారి భయపడుతూ ఉంటాం అనమాట. అందుకని ట్రై టు బి వెరీ పాజిటివ్ గా ఉండండి, దాని నుంచి మీకు ఎలాంటి ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకేనా? సో అందుకని డ్రీమ్స్ ని నమ్మండి. డ్రీమ్స్ అనేది ఒక ఇప్పుడు ఒక వాటర్ లో ఆయిల్ వేస్తే అది మునగదు. ఎందుకు? ఆ వాటర్ డెన్సిటీ వేరు, ఆ ఆయిల్ డెన్సిటీ వేరు. ఓకే, సో బట్ ఆ రెండింటి డెన్సిటీ ఒకటే ఉన్నప్పుడే అవి కలిసిపోతాయి. అలాగా మీరు పాజిటివిటీలో మునిగిపోవాలి. ఓకేనా? మీరు కొంచెం కొంచెం మూడ్ అనేది నెగిటివ్ గానే ఎక్కువగా వస్తుంది అంటే ఓకే, ఇట్స్ ఫైన్. ఓకే, నాకు టైం ఇలాగ బాగా లేకపోవచ్చు, బట్ ఐఎమ్ ఏబుల్ టు ఓవర్కమ్. ఓకే, నేను ఓవర్కమ్ చేయగలను అని మీరు నమ్మండి. నేను చెప్పినట్లు ఒక బుక్ లో రాసుకోండి. ఓకే, ఒక 50%. ఓకే, ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేయగలుగుతారు. ఇంకా అలాగే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా మీరు ఓవర్కమ్ చేసేయగలరు. ఓకే, బిలీవ్ దిస్. ఎవరైనా చెప్తేనే ఇంకా మీకు సాటిస్ఫాక్షన్ కానీ కాన్ఫిడెన్స్ కానీ వస్తుంది. సో అందుకనే మీకు నేను ఇంతగా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఇదే. ఓకే, సో ఇదే అండి నేను మీకు చెప్పదలుచుకున్నది. ఖచ్చితంగా విస్పర్ మెథడ్ కావాలంటే గూగుల్ చేయండి. సో యూ కెన్ డెఫినెట్లీ మేనిఫెస్ట్ ఒక పర్సన్ ని మేనిఫెస్ట్ చేయగలరు. ఓకే, మీకు ఆ పర్సన్ నుంచి చాలా ప్లెజెంట్ వైబ్స్ వచ్చాయి అంటే, ఇఫ్ దే ఆర్ రెస్పాండింగ్ యూ ఇన్ ఏ రియల్లీ వెరీ ప్లెజెంట్ వే, మీరు ఖచ్చితంగా యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ లవ్ ఫ్రమ్ దెమ్. వాళ్ళకు మీ పైన లవ్ ఉందా లేకుంటే బాధ ఉందా అనేది మీరు ఖచ్చితంగా బాధ అంటేనే లవ్ అని అంటారు కదా. అందుకని నేను ఒకటే క్లారిఫై చేయాలి అనుకుంటున్నాను. బాధ అంటే లవ్ కాదండి. మీరు నమ్మినా నమ్మకపోయినా బాధ అనేది లవ్ అయితే కానే కాదు. లవ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. వాళ్ళు ఉన్నా లేకపోయినా మీకు ఒక హ్యాపీగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడినా ఇష్టపడకపోయినా యూ జస్ట్ ఫీల్ చాలా హ్యాపీగా ఉంటుందండి. వాళ్ళు హ్యాపీగా ఉంటే మీకు హ్యాపీగా అనిపిస్తుంది, వాళ్ళు బాధగా ఉంటే మీకు బాధగా అనిపిస్తుంది, అంతే. సో అందుకని ఎక్కువగా మీరు మీకు ఒక అటాచ్మెంట్, డెవిల్ కార్డ్ ఉంది కదా, అటాచ్మెంట్ అది ఉంది మీకు మీ పర్సన్స్ పైన. అందుకని మీరు వాళ్ళ గురించి తలుచుకొని బాధపడుతున్నారు. అటాచ్మెంట్ ఉండకూడదు. అటాచ్మెంట్ ఉంటే దెయ్యాలు అవుతారు. ఓకే, అటాచ్మెంట్ ఉంటేనే దెయ్యాలు అవుతారు అంటే వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని అర్థం. మీది మంచి ఆత్మ చెడ్డ ఆత్మ అనేది మీరే ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, అటాచ్మెంట్స్ అనేది ఉండకూడదు. ఓకే, ప్యూర్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళు వస్తే మీకు చెప్పాను కదా, వాళ్ళు మీ ఫోర్ హెడ్ పైన కిస్ చేయటం, లేదు అంటే దే ఆర్ ఇన్స్పైరింగ్. ఓకే, మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారని, అండ్ దే ఆర్ ఫీలింగ్ గ్రేట్. ఓకే, మిమ్మల్ని చూసి వాళ్ళు హీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్ అని చాలా అడ్మైర్ చేస్తున్నారు. ఓకే, సో ఆ విధంగా వాళ్ళ టచ్ లోనే తెలిసిపోతుంది, వాళ్ళ కిస్ లోనే తెలిసిపోతుంది. డెఫినెట్లీ యూ విల్, మీకు ఖచ్చితంగా వచ్చింటాయి ఆ డ్రీమ్స్. ఓకేనా? ఖచ్చితంగా ఆ డ్రీమ్స్ వచ్చింటాయి. వాళ్ళ ఫీలింగ్స్ ఎలాగో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఓకే, సో దాని గురించి చాలా చాలా చెప్పేశాను, ర్యాండమ్ గా చెప్పేశాను. ఐఎమ్ వెరీ సారీ. బోర్ కొట్టించింటే మాత్రం చాలా సారీ అండి. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం, రీడింగ్. ఓకే, ఎప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఫీలింగ్స్ అంటున్నాను కదా. సో మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. ఓకే 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 వాట్ ఆర్ ద ఫీలింగ్స్ చెప్పండి, పార్ట్నర్ ఫీలింగ్స్. ఓ ఓ ఓ ఓ సో మీ పార్ట్నర్ యొక్క ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వావ్ వావ్, నాకు తెలిసినంత వరకు మీరేదో అచీవ్ చేసినట్లు ఉన్నారండి. ఓకే, సంథింగ్ మీకు ఏది కావాలో మీకు తెలిసింది.
మీకు ఏది కావాలో మీకు తెలిసిపోయిందా? చూద్దాం. పార్ట్నర్ ఫీలింగ్స్. వావ్, మీ పార్ట్నర్ మీ పైన దే ఆర్ వర్కింగ్. ఓకే, వాళ్ళు విల్ సీ యూ. వావ్ వావ్, నైస్ అండి, నైస్. రియల్ గా మీ పార్ట్నర్ చాలా బ్యాలెన్స్ చేయాలి. దే వాంటెడ్ టు వర్క్ ఆన్ యూ. ఓకేనా, మీ మీ రిలేషన్షిప్ పైన వాళ్ళు వర్కౌట్ చేయాలి అనుకుంటున్నారు. అనుకోవడం కాదు, దే ఆర్ మేనిఫెస్టింగ్ ఇట్. అంటే ఎందుకు అంటే చూడండి, ఒక్క కాలు పైన ఉన్నారనమాట. అంటే మీరే కావాలి, మీరు కావాలి, అండ్ దే ఆర్ వర్కింగ్ ఆన్ యూ. మేబీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ జాబ్ పైన ఫోకస్ కూడా చేస్తున్నారు. ఆ ఫోకస్ ఎందుకు, మీకు ఇవ్వాలి అని. ఆ ఫోకసింగ్ మీకు పెంటకల్స్ అంటేనే దే వాంటెడ్ టు ఆఫర్ యూ సంథింగ్ గ్రేట్. ఓకేనా, జస్ట్ ఎమోషనల్ గా కానీ కాదు, మీకు ఒక గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఒక చాలా చాలా ద బెస్ట్ కార్డ్స్ దే హ్యావ్ రిసీవ్డ్. ఓకేనా, డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. ఓకే, యూ కెన్ సీ ద మూన్ అండ్ సన్. డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ దే ఆర్ రియల్లీ వెరీ హ్యాండ్సమ్. అండ్ దే ఆర్ రియల్లీ, నాకు ఏంజల్ వైబ్స్ వస్తున్నాయి ఇక్కడ. మీ పార్ట్నర్ అయితే రియల్ గా ఒక ఏంజల్ అండి, రియల్లీ ఏంజల్. అబ్బాయిలు అయితే మీరు ఇష్టపడుతున్న అమ్మాయిలు దే ఆర్ రియల్లీ ఏంజల్స్. ఓకేనా, డే అండ్ నైట్ మీ గురించి ఆలోచిస్తున్నారు. అండ్ దే ఆర్ వర్కింగ్ అంటే మీరు ఏం చేస్తే ఇంప్రెస్ అవుతారు. ఓకే, సో అది ఇవ్వాలి అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఏదో హడావిడిగా మీతో మాట్లాడేయాలి, మీతో ఉండాలి అనుకోవటం లేదు. దే వాంటెడ్ టు డూ సంథింగ్ స్పెషల్. ఓకేనా, చూద్దాం. వై ద పేజ్ ఆఫ్ పెంటకల్స్ హియర్, అండ్ దే వాంటెడ్ టు బ్యాలెన్స్ థింగ్స్. ఆలోచిస్తున్నారు, చెప్తున్నాను కదా. వాళ్ళందుకే వాళ్ళే దే ఆర్ డీప్లీ థింకింగ్. ఓకేనా, ఏం చేద్దాము, ఎలా చేద్దాము. ఓకే, ది హెర్మిట్ అంటేనే మీకు ఒక చాలా మంచి వైబ్స్ అండి నాకు ఇప్పుడు వస్తున్నది. ఐ కెన్ సీ ద స్టెప్స్ రైట్. సో వాళ్ళు చాలా ఇంప్రూవ్ అవుతున్నారు. దే ఆర్ ఇంప్రూవింగ్ ఎ లాట్. ఓకేనా, చూద్దాం. వై ద టెంపరెన్స్ హియర్, దే ఆర్ మిస్సింగ్ యూ. చెప్పాను కదా, డే అండ్ నైట్ మిమ్మల్ని మీ గురించి ఆలోచిస్తున్నారు. దిస్ ఈస్ ఫర్ ష్యూర్. ఐ కెన్ సీ దట్. ఇప్పుడు నేను ఎలా ఉన్నాను అంటే, చేయాల్సిన వర్క్ చాలా ఉంది, వాళ్ళు చేయాల్సిన వర్క్ చాలా ఉంది, కానీ మీ గురించి ఆలోచిస్తున్నారు. అనమాట. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ పెంటకల్స్. అగైన్ చూడండి, ది హీరోఫెంట్. దే వాంటెడ్ టు మ్యారీ యూ. ఇంకా మీకు ఏం కావాలండి? ఇంతకన్నా మీకు ఏం కావాలి? వాళ్ళు మిమ్మల్ని తప్ప ఇంక ఎవరిని పెళ్లి చేసుకోవడానికి కూర్చున్నారు. ఓకేనా, దే ఆర్ రియల్లీ వెరీ హ్యాండ్సమ్, రియల్లీ వెరీ వెరీ హ్యాండ్సమ్. ఓకేనా, చాలా హ్యాండ్సమ్ గా ఉంటారు వాళ్ళు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు. ఓకే, అండ్ వాళ్ళకు మీ థాట్సే ఉన్నాయి, మీ ఆలోచనలే ఉన్నాయి. ఓకే, సో ఎందుకు ఇంత ఆలోచిస్తున్నారు? ఇఫ్ దేర్ ఎనీ పాస్ట్ ఓకే, పాస్ట్ ఉందా మీకు? అంత మంచి పర్సన్ మీ పార్ట్నర్, బట్ ఎందుకు? వాట్ హ్యాపెన్ బిట్వీన్ బోత్ ఆఫ్ యూ? మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది? యువర్ పాస్ట్. ఓకేనా, ఓకే. మీరు చాలా మ్యాథమెటికల్ బ్రెయిన్ అండి. వావ్, మీరు కానీ మీ పర్సన్ కానీ దే ఆర్ ఎ లవర్. ఒకటే లవర్ బాయ్, లవర్ గర్ల్. వాళ్ళు దే ఆర్ రియల్లీ రొమాంటిక్. వాళ్ళు రొమాంటిక్ అండ్ ఆల్సో వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఓకే, మీరు దూరం అయిండేది కూడా మైట్ బి
ఎలా అంటే అందరూ సొసైటీ పరంగా యాక్సెప్ట్ చేయాలి అనే పర్సన్ కూడా అయి ఉంటారు. ఓకే, సో ఐ విల్ టేక్ వన్ మోర్ కార్డ్. ఓకే, చాలా బాధపడ్డారు కూడా. ఓకేనా, చాలా అంటే చాలా బాధపడ్డారు. మీ పాస్ట్ లో మీరు మీ పర్సన్ ని చాలా ప్రేమించారు. మీ పర్సన్ కూడా, మీ ఇద్దరి పాస్ట్ మీ పర్సన్ కూడా, మీరు కూడా మీ పర్సన్ ని బాగా ప్రేమించారు. మీ పర్సన్ కూడా మిమ్మల్ని చాలా ఎక్కువ ప్రేమించారు. దిస్ ఈస్ ఏ మేజర్ ఆర్కానా కార్డ్ కాబట్టి మీ ఇద్దరు చాలా ఇంటెన్స్ ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరికి. ఓకేనా, మీ ఇద్దరికి చాలా చాలా మంచి ఫీలింగ్స్ ఉన్నాయి. అండ్ అండ్ ఒకరు, ఇద్దరికి ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మీ ఇద్దరిలో ఒకరు మాత్రం కొంచెం లాజికల్ మైండెడ్ అంటే మైట్ బి మీరిద్దరు ఇష్టపడి ఉంటారు కానీ ఇంట్లో ఒప్పుకోరు. ఓకేనా, ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు, మీది డిఫరెంట్ కాస్ట్ అయి ఉండొచ్చు. అండ్ ఇంకా ఎలా చెప్పాలి, ఏమి నాకు అదొకటే గుర్తొస్తుంది క్యాస్ట్. ఓకే, మీ ఇద్దరు డిఫరెంట్ క్యాస్ట్ అయి ఉండొచ్చు, అందుకని ఇంత ఇష్టం ఉన్నా కూడా మిమ్మల్ని మీ పార్ట్నర్ అవాయిడ్ చేసి ఉండొచ్చు. సో ఇంకా వాళ్ళు చాలా బాధపడుతున్నారండి. మీరు కూడా చాలా బాధపడ్డారు. ఓకేనా, మీరు ఒక్కటే బాధపడ్డారా, వాళ్ళు కూడా బాధపడ్డారా అనేది కూడా చూద్దాము మీ పాస్ట్ లో. ఇది యూ మీ క్లారిఫికేషన్ ఫర్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. క్లారిఫికేషన్ చెప్పాను కదా, అతనికి ఒక స్టెబిలిటీ కావాలి. ఓకేనా, అతను స్టెబుల్ గా ఉండే వ్యక్తి. ఓకే, మీ పార్ట్నర్ కానీ మీరు కానీ స్టెబుల్ గా ఉండే వ్యక్తి. ఒక మ్యాథమెటికల్ అంటే కొంతమంది ఎలా ఉంటారు అంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం కానీ మ్యారేజ్ చేసుకుంటానో లేదో తెలీదు. ఓకే, సో అలా ఉంటారు. సో అందుకని మీరే మీ పర్సన్ ని అవాయిడ్ చేసి ఉండొచ్చు, బికాస్ మీరే లాజికల్ పర్సన్ అయి ఉండొచ్చు. ఓకే, లేకుంటే ఆ పర్సన్ ఎవరు డబ్బుల మనిషి అన్న ఉండొచ్చు. చెప్తున్నాను కదా, మీదైనా ఈ మెంటాలిటీ ఉంటుంది, మీ పార్ట్నర్ దైనా మెంటాలిటీ అయి ఉంటుంది. తనకు ఒక స్టెబిలిటీ ఉండాలండి, మనీ ఉండాలి, ఒక స్టెబిలిటీ ఉండాలి పెళ్లి చేసుకోవాలి అంటే. సో ప్రేమ ఉన్నా కూడా కమిట్మెంట్ ఇవ్వడానికి భయపడే వ్యక్తి మీ పర్సన్ అయినా ఉండాలి, మీరైనా ఉండాలి. చూడండి, ఒక కమిట్మెంట్ కావాలి మీకు కానీ మీ పర్సన్ కి కానీ. సో ఎవరో ఒకరు మీ పైన చాలా ఫీలింగ్స్ ఉన్నాయి కానీ మీరు అందుకనే కదా ప్రెసెంట్ దే ఆర్ వర్కింగ్, మీకు స్టెబిలిటీ ఇవ్వాలని వాళ్ళు వర్కౌట్ చేసుకున్నారు. ఓకే, సో అట్ ప్రెసెంట్ కార్డ్స్ కూడా మీరు చూసారు కదా ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. సో లవర్స్ కార్డ్, యూనివర్స్ లవర్స్ కార్డ్ కి క్లారిఫికేషన్ ఇవ్వండి. మై గాడ్ ఓకే, ఎవరో లవర్ బాయ్ అండి ఇక్కడ, క్లియర్ గా రొమాంటిక్ పర్సన్స్. ఓకే, రియల్లీ సో స్వీట్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 9 of swords. సో మీరు ఇచ్చినంత లవ్ వాళ్ళు ఇవ్వట్లేదు అని మీరు ఫీల్ అయ్యారు. ఒక పర్సనే బాధపడ్డారండి, ఇద్దరు బాధపడలేదు, ఒక పర్సనే బాధపడ్డారు. ఎందుకు అంటే క్లియర్ గా చెప్తున్నాను అంటే ఒక పర్సన్ జస్ట్ కేవలం ఎమోషనల్ గా మాత్రమే అటాచ్ అయి ఉన్నారు. ఇంకొక పర్సన్ నాకు ఎమోషనల్లీ కాదు స్టెబిలిటీ కూడా కావాలి అన్నారనమాట. సో దాని వలన నేను ఈక్వల్ గా ప్రియారిటీ ఇవ్వలేకపోతున్నాను అని ఫీల్ అయ్యారు. సో ఒక పర్సన్ ఓన్లీ ఎమోషనల్ అటాచ్మెంట్ అయితే నాకు సరిపోదు అని మిమ్మల్ని వదిలేసి ఉండొచ్చు. ఓకే, సో దట్స్ ద రీజన్ దే గాట్ హర్ట్ ఎ లాట్. ఓకేనా, మీ స్టోరీని బట్టి అజ్యూమ్ చేసుకోండి. ఓకేనా, సో ఈ పర్సనే మీ లైఫ్ లోకి తిరిగి వస్తున్నారా లేదు అంటే చూద్దాం. ఓకేనా, మీ లైఫ్ లోకి మీ పాస్ట్ లో ఉన్న పర్సన్, మీ స్టోరీ అయితే ఇదే అండి, మీ స్టోరీ ఇదే మీరు ఖచ్చితంగా ఒక లవర్ బాయ్ లవర్ గర్ల్. ఓకేనా, మీరు ఖచ్చితంగా లవర్ బాయ్ లవర్ గర్ల్. ఆ లాజికల్ పర్సన్స్ మీరు కాదు. మీరు లాజికల్ పర్సన్ అయితే మీరు వచ్చి నా వీడియోస్ చూడరు. ఓకే, మీరు వచ్చి నా వీడియోస్ చూడరు. ఎవరు స్టెబిలిటీ కావాలి అని మీ దగ్గర అది లేదు అని వెళ్ళిపోయినారు అని నాకు అట్లా అనిపిస్తుంది. ఓకేనా, బట్ మీకైతే ఇలాంటి ఫ్యామిలీ కావాలి. ఓకేనా, మీకు ఒక కమిట్మెంట్ కావాలి. సో దట్ ఈస్ వాట్ ఐ కెన్ విజువలైజ్. నేను అదే ఆ స్టోరీనే కనిపిస్తుంది నాకు మీ పాస్ట్. సో మీ లైఫ్ లోకి
మీ లైఫ్ లోకి ఇప్పుడు ఆ ఓల్డ్ పర్సన్ వస్తారా లేకపోతే న్యూ పర్సన్ వస్తారా అనేది ఐ విల్ క్లారిఫై. ఓకే, ఎవరో ఐ కెన్ చాలా ప్యాషనేట్ గా ఉన్నారు సమ్ పర్సన్. చూద్దాం, మీ లైఫ్ లోకి ఓల్డ్ పర్సన్స్ వస్తారా న్యూ పర్సన్స్ వస్తారా? ఇద్దరు వస్తున్నారండి, ఓల్డ్ అండ్ న్యూ. మీ లైఫ్ లోకి ఇద్దరు వస్తున్నారు. ఐ కెన్ సీ క్లియర్లీ. మీరు ఏది తీసుకోవాలో మీరు చాలా కన్ఫ్యూజ్. మీ లైఫ్ లోకి ఇద్దరు వస్తున్నారు. ఒకరైతే బ్యాడ్ పర్సన్స్ అండి, అది మీ పాస్టే అనుకుంటున్నా. చూద్దాం, వీసీ. ఓకే, ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు? వావ్ 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 వావ్, కింగ్ ఆఫ్ కప్స్. ఐ లైక్ హిమ్ అ లాట్ బికాస్ వాళ్ళు చాలా ఎమోషనల్. ఓకే, ఓ మై గాడ్, 2 of Cups. ఇంత ముందు లవర్స్ కార్డ్, ఇప్పుడు 2 of Cups. గాడ్. ఓకే, మీ లైఫ్ లో వచ్చే వాళ్ళు చాలా మెచ్యూర్డ్ పర్సన్స్ అండ్ దే ఆర్ రియల్లీ వెరీ ఎమోషనల్. ఓకే, మిమ్మల్ని ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. మీ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటారండి. మీ సోల్ లెవెల్లో కనెక్ట్ అయి ఉంటారు. మిమ్మల్ని పొరపాటున బాధ పెట్టినా కూడా దే ఆర్ ది పర్సన్ హూ అండర్స్టాండ్ యూ. మిమ్మల్ని బాధ పెట్టినా కూడా వాళ్ళకి తెలుస్తుంది, అయ్యో మీ బాధ కన్నా వాళ్ళు ఎక్కువ బాధపడతారు అనమాట. అలాంటి పర్సన్స్ మీ లైఫ్ లోకి వస్తున్నారు. ఓకేనా, అది పాస్ట్ పర్సన్సా న్యూ పర్సన్సా అంటే నాకు ఇద్దరు కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఒక పర్సన్ యంగ్, ఒక పర్సన్ దే ఆర్ వెరీ యంగ్, ఒక పర్సన్ దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. ఓల్డ్ అంటే మళ్ళీ ముసలోళ్ళు అని చెప్పను, బట్ దే ఆర్ రియల్లీ మెచ్యూర్డ్. ఒక పర్సన్ చాలా చైల్డిష్ బిహేవియర్ అనమాట, చైల్డిష్ గా ఉంటారు. ఓకే, ఏదైనా స్టెబిలిటీలో కూడా వాళ్ళ కమిట్మెంట్, అదే మీ ఓల్డ్ పర్సన్ కూడా మీ కమిట్మెంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయినారు కదా, వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ చాలా మెచ్యూర్డ్ పర్సన్ వస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్యలో ఎవరిని చూస్ చేసుకోవాలి అంటే నేను న్యూ పర్సన్ ని అంటాను. ఎందుకంటే న్యూ పర్సన్ ఈస్ వెరీ స్టేబుల్ ఎమోషనల్లీ. మిమ్మల్ని ఎప్పటికీ వదిలిపెట్టరు. ఓకేనా, ఒక రిలేషన్షిప్ లో డబ్బులు ఉన్నా లేకపోయినా మీకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే మాత్రం చాలు, ఇంకా మీరు ఏదైనా సాధించగలరు. ఓకే, చూడండి, 2 of Swords. మీకు కన్ఫ్యూజన్ ఏర్పడింది. ఐఎమ్ హియర్ టు క్లారిఫై దట్. మీకు కావాలంటే ఓల్డ్ పర్సన్స్ మీరు చూస్ చేసుకోవచ్చు, దట్ ఈస్ యువర్ చాయిస్. బట్ నా చాయిస్ అయితే ద న్యూ పర్సన్ అండ్ వెరీ మెచ్యూర్డ్ పర్సన్. ఓకే ఓకే, యూనివర్స్ వై ది చారియట్. ఇక్కడ చూడండి, చెప్తున్నాను కదా, ది ఓల్డ్ పర్సన్ మిమ్మల్ని హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ అండ్ తర్వాత మళ్ళీ కూడా హార్ట్ బ్రేక్ చేయరు అని ఏమంటారు, నమ్మకం. మళ్ళీ మీ హార్ట్ బ్రేక్ చేయకుండా ఉంటారని గ్యారంటీ లేదు. ఓకే, సో ఇమ్మెచ్యూర్డ్ పీపుల్ ఎప్పుడు ఇమ్మెచ్యూర్డ్ గానే ఉంటారు. వాళ్ళు మెచ్యూర్డ్ అవ్వాలి అంటే వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఓకే, మనం ఎంత చెప్పినా వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళు బాధపడుతున్నారండి. వాళ్ళు బాధపడడం అయితే ఉంది. చెప్పాను కదా, కేవలం బాధపడడం వల్ల యూస్ లేదు. మీరు జస్ట్ వాళ్ళకి యూ కెన్ ఏమంటారు, మీరు ఎందుకు గుర్తురావో ఏంటో, వాళ్ళని ఓకే అని మీరు ఒప్పుకోవచ్చు. ఇట్స్ ఓకే, జరిగిపోయింది అని వాళ్ళని ఫర్గ్యూ చేసేసేయండి. ఓకే, వాళ్ళని ఫర్గ్యూ చేసేసేయండి. యూనివర్స్ మళ్ళీ కింగ్ ఆఫ్ కప్స్. హూ ఇస్ దిస్ కింగ్ ఆఫ్ కప్స్? ఓ మై గాడ్, దిస్ ఇస్ ద పర్సన్ ఐ అడ్మైర్ అనమాట. వాళ్ళు చెప్తున్నాను కదండి, దిస్ పర్సన్ ఇస్ రియల్లీ వెరీ గ్రేట్. ఇలాంటి పర్సన్ వస్తే మాత్రము అస్సలు వదులుకోకండి. ఓకేనా, అస్సలు వదులుకోకండి. వాళ్ళ మీ ధైర్యం, దే ఆర్ రియల్లీ వెరీ వెరీ స్ట్రాంగ్ పర్సన్స్. వాళ్ళ దగ్గర మీరు చాలా నేర్చుకుంటారు. ఓకే, వాళ్ళ దగ్గర మీరు యూ కెన్ ఫీల్ దట్ మీరు అంటే మీకన్నా చాలా మెచ్యూర్డ్ గా ఉంటారు కదా. సో మీరు వాళ్ళకి చూసి కొంచెం ఒక రకమైన ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళతో మాట్లాడలేరు అనమాట. ఓకే, ఇష్టం ఉంటుంది కానీ వాళ్ళతో మాట్లాడలేరు.
సో అలాంటి ఫీలింగ్స్ మీలో ఏదైనా ఉన్నాయి అంటే ఎస్ దట్ ఈస్ ద పర్సన్, హీ ఈస్ ద పర్సన్, అక్కడ షీ ఈస్ ద పర్సన్. ఓకే, వాళ్ళని చూసి మాట్లాడాలి అంటే యూ ఫీల్ లైక్ యా ఐ హ్యావ్ టు ఇంప్రూవ్ మై సెల్ఫ్, నేను ఇంప్రూవ్ అవ్వాలి, లేకపోతే వాళ్ళని రిజెక్ట్ చేస్తారేమో అన్న చిన్న చిన్న భయం ఉంటుంది కదా, అలా ఉన్నా కూడా దే ఆర్ ది పర్సన్స్. ఓకేనా, మీరు వాళ్ళని చూసి మీరు అడ్మైర్ అవుతున్నారండి. ఓకే, వాళ్ళని చూసి మీరు అడ్మైర్ అవుతున్నారు. దిట్ ఈస్ ద ప్రూఫ్. ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ 2 of Cups. చూడండి, మీరు ఎంతైతే ఎఫర్ట్స్ పెడతారో వాళ్ళు కూడా అంతే ఎఫర్ట్స్ మీకు పెడతారు. ఓకేనా, దట్ ఈస్ ద పర్సన్. మీ లైఫ్ లోకి కొత్త పర్సన్, ఓల్డ్ పర్సన్ ఇద్దరు వస్తున్నారు. ఇంకా దిస్ ఈస్ యువర్ చాయిస్. మీరు ఓల్డ్ పర్సన్ ని చూస్ చేసుకున్నారు అంటే మీరు హార్ట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. బట్ ఇది మీ హార్ట్ బ్రేక్ చేసిన పర్సన్ కూడా వస్తున్నారు అని చూపిస్తున్నారు అనమాట, అంతే. బట్ న్యూ పర్సన్ అయితే ఇంకా మీ దగ్గర లయన్ ఉందంటే ఇంకెవరికి భయపడాల్సిన అవసరం ఉంది? మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకేనా, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఐఎమ్ టెలింగ్ ఫర్ బోత్. అమ్మాయి కార్డ్ వచ్చింది, అబ్బాయి కార్డ్ వచ్చింది. సో మీ చాయిస్ అండి. మీరు మీరు చూస్ చేసుకున్న దాన్ని బట్టే మీ ఫ్యూచర్ ఉంటుంది. యూనివర్స్ మీరు అడిగిండేది ఖచ్చితంగా ఇస్తుంది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. ఓకేనా, కానీ మీ సెలెక్షన్ అనేది దట్ ఈస్ ఆల్సో ఎక్స్పీరియన్స్డ్. నేను చూస్ చేసుకోమని యూనివర్స్. ఇఫ్ యూ వాంట్ దట్ పర్సన్ వెళ్ళిపోని, లేదు అంటే బట్ నేను చూస్ చేసుకోలేదు. ఓకే, సో బట్ నేను ఓవరాల్ గా కూడా బట్ కంప్లీట్ గా కూడా కట్ ఆఫ్ చేయలేదు. సో సో అలా కూడా ఉండకండి, కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసేసేయండి మీరు. ఇంకా ఎందుకంటే మీకు ఇష్టం కాబట్టి ఆ పర్సన్ కి మీరు ఇష్టం ఉన్నా లేకపోయినా యూనివర్స్ డెఫినెట్లీ బ్రింగ్ దట్ పర్సన్ టు యూ. మీ దగ్గరికి ఆ పర్సన్ ని తీసుకొని వస్తుంది మీరు మేనిఫెస్ట్ చేస్తే. ఆ పర్సన్ కి మీ పైన ఇష్టం ఉందా లేదా అనే సెకండరీ థింగ్ అనమాట యూనివర్స్ ఒక్కొక్కసారి. ఎందుకంటే మీరు అడిగిండేది ఇవ్వాలి, అది తన బాధ్యత. ఓకేనా, సో ఆ బాధ్యతగా ఫీల్ అవుతుంది. మీరు ఇష్టం ఉంది అంటే మీరు వెళ్ళండి, మీరు మార్చుకోండి అంటుంది యూనివర్స్ ఒక్కొక్కసారి. సో అందుకనే మీరు ఎక్కువగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దండి. ఆ పర్సన్స్ మీ దగ్గరికి వస్తే మీ డ్రీమ్స్ లో తెలిసిపోతుంది ఆ పర్సన్స్ కి మీరంటే ఇష్టమా లేదా అని మీ డ్రీమ్స్ లోనే తెలిసిపోతుంది. ఓకే, సో మేనిఫెస్టేషన్ అయితే చేయాలండి. ఒక 20 days అన్నా మీరు చేయండి. దాని నుంచి రిజల్ట్ వెంటనే కోరుకోవద్దండి, చాలా లాట్ ఆఫ్ పేషెన్స్ ఉండాలి. లేదంటే యూ కెన్ ఈజీలీ డైవర్ట్ టు అదర్ పర్సన్స్. దాంట్లో తప్పేం లేదు. మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు వచ్చేంత వరకు యూ హ్యావ్ టు క్రాస్ మెనీ పీపుల్. ఓకేనా, అందరూ చెడ్డ వాళ్ళనైతే అనను. ఆయిల్ లోకి నీళ్ళలో ఆయిల్ కలవట్లేదు అంటే అది ఆయిల్ తప్ప లేదు కదా, దాని యొక్క ప్రిఫరెన్స్ దాని యొక్క చెప్తున్నాం కదా. సో అలా అని మీరు ఎవరిని పాయింట్అవుట్ చేయకండి. ఓకే, సో అండ్ చాలా 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 ఎక్కువగా చెప్తున్నాను. ఓకే, సో కొత్త పర్సన్ వస్తాడా పాత పర్సన్ వస్తాడా అని చెప్పేశాను. సో ఖచ్చితంగా మీ లైఫ్ లోకి కొత్త పర్సన్ వస్తున్నాడు కూడా. అండ్ ఓకే, సో మీ ఫ్యూచర్ మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్. ఓకే, నేను ఇంకా ఎక్కువగా చేయాలనుకోవట్లేదు. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఏంటో చూద్దాం. మీకు యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ ఎక్కువగా చెప్పను, ఒక 2 cards. ఓకే, టైం వేస్ట్ చేయొద్దండి. ఓకేనా, మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఏదో ఆలోచిస్తూ. టైం వేస్ట్ చేయొద్దండి. యూ హ్యావ్ సో మెనీ రీసోర్సెస్. మీరు చేయాల్సిన పని చాలా ఉంది. టైం వేస్ట్ చేయొద్దండి. దిస్ ఇస్ ఆల్సో ఫర్ మీ, ఐ థింక్ సో. వావ్, మీ లైఫ్ లోకి ఏది కోరుకుంటున్నారో అది వస్తోంది. మీ ఇంట్యూషన్ ని నమ్మండి. సమ్ టైమ్స్ కొన్ని జరుగుతూ ఉంటాయి, అవి జరగవేమో అని మీరు భయపడుతూ ఉంటారు. అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. మీకు ఎవరైనా ఒకరి పైన క్రష్ ఉంది, ఆ క్రష్ ఉంది, బట్ అది జరగదు అని కూడా మీకు తెలుసు. బట్ ఏదో ఒక ఇంట్యూషన్ లేదు, దట్ అది జరుగుతుంది అని మీకు అనిపిస్తూ ఉంటుంది. ఆ ఇంట్యూషన్ ని నమ్మండి. ఎక్కువగా మీరేమి దానిపైనే అది ఫోకస్ అంటే నమ్మండి, బట్ ఫోకస్ దానిపైనే ఉండకూడదు అనమాట. ఓకేనా, మీ వర్క్ మీరు చేస్తూ ఉండాలి. అండ్ జరుగుతుంది అనే హోప్ కూడా, నమ్మకం కూడా ఉండాలి. ఓకే, బట్ దాని గురించి డే అండ్ నైట్ ఆలోచించొద్దండి, అదొక్కటే. ఓకే, సో ఓకే, యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ద క్లారిఫికేషన్ ఫర్ 4 of Cups.
వావ్! చెప్తున్నాను కదా, మీ పాస్ట్ లో జరిగిన పోయిన దాని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించొద్దు. ఓ ఆ పర్సన్ ఇలా చేశాడు కదా, మళ్ళీ ఈ కొత్త పర్సన్ ఎలా ఉంటాడని అని బాధే మీకు వద్దు. ఆ ఆలోచనలన్నీ బయట పక్కన పడేసేయండి. వచ్చే పర్సన్ ది సన్ మీ లైఫ్ లోకి వెలుగునిస్తారు. మీరు ఎంత ఎఫర్ట్స్ పెడతారో అంత ఎఫర్ట్స్ కూడా వాళ్ళు ఇస్తారు. మీరు భయపడాల్సిన అవసరమే లేదు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ది క్లారిఫికేషన్ ఫర్ ది సన్. ఓకే, మీరు స్టక్ అయిపోయి కూడా ఉండకండి, ఎందుకంటే ఇద్దరు వస్తారు కదా. క్లారిటీగా మీరు ఆ క్లారిటీగా మీరు ఒక చూస్ చేసుకోండి. యూనివర్స్ మీకు మీరు అడిగినటువన్నీ ఇస్తారు. ఇంకా సెలెక్షన్ చాయిస్ ఈజ్ యువర్స్. ఓకేనా, మీరు చాయిస్ మీదే కాబట్టి నా చాయిస్ అయితే మీకు చెప్పాను. నేను ఇంక మళ్ళీ అడగదలుచుకోలేదు. యూనివర్స్ మీకు ఏ చాయిస్, మీరు స్టక్ అయిపోతే మాత్రం సన్నుని చూడలేరు. ఓకేనా, మీరు స్టక్ అవ్వకోకుండా యూ హ్యావ్ టు, యూనివర్స్ మళ్ళీ సన్ ఎప్పుడు ఆ వెలుగు అనేది ఇప్పుడు వీళ్ళకి ఎలా వస్తుంది, బికాస్ వీళ్ళు హ్యాంగ్ అయి ఉన్నారు. ఓకే, వీళ్ళు లైఫ్ లోకి ఇద్దరు వస్తే వీళ్ళు హ్యాంగ్ అయి ఉన్నారు. సో 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 వాట్ ఈస్ యువర్ అడ్వైస్ ఫర్ మై పీపుల్? వాట్ ఈస్ యువర్ అడ్వైస్? ఓకే, ఇప్పుడు మీరు లాజికల్ గా ఆలోచించండి. ఓకేనా, ఇప్పుడు లాజికల్ గా ఆలోచించండి. 6 of Cups, లాజికల్ గా ఆలోచించండి. లాజికల్ గా అంటే వాట్? 8 of Pentacles గమనించండి. ఓకే, 8 of Pentacles గమనించండి. లాజికల్ గా ఆలోచించండి అంటే మీ లైఫ్ లోకి కొత్త పర్సన్ వచ్చినా ఓల్డ్ పర్సన్ వచ్చినా కూడా కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది అందరికీ అని చెప్పలేను, కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి. ఓకే, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసుకొని ఇప్పుడు మీరు లాజికల్ గా ఉండండి, ఎమోషనల్ గా ఉండకండి. తెలుసుకొని యూ కెన్ వెంటనే డిసైడ్ చేయొద్దండి, బట్ యూ హ్యావ్ టు థింక్. ఓకేనా, మీరు ఖచ్చితంగా థింక్ చేయండి. ఓకేనా, మీరు ఖచ్చితంగా థింక్ చేయండి. ఎప్పుడు ఎప్పుడు మీరు చెప్తున్నాను కదా, తల ఎత్తుకొనే ఉండాలి అనమాట. ఓకే, ఎవరికి ఒకవేళ వచ్చే పర్సన్ మిమ్మల్ని ఇంకా డామినేట్ చేయాలి అనే పర్సన్ మీ దగ్గరకు వస్తున్నారు, మిమ్మల్ని డిఫేమ్ చేయాలి అనే పర్సన్ వస్తున్నారు అంటే యూ కెన్ అవాయిడ్ దెమ్. సో ఎప్పుడు కూడా ది బెస్ట్ ని మీరు తీసుకోండి. ఓకేనా, మీ 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 ఓల్డ్ పార్ట్నర్ మారిపోయి వచ్చాడు, అంత మెచ్యూర్డ్ గా మారిపోయి వచ్చాడు అన్నారు, మారిపోయి వచ్చారు మీ పర్సన్ లోకి, మీ లైఫ్ లోకి ఒకే పర్సన్ వచ్చారు అంటే ఆ పర్సన్ మారాడా లేడా, మెచ్యూర్డ్ గా ఉన్నాడా లేదా, అప్పుడు డిసైడ్ అవ్వండి. ఎప్పుడు మీ మీ ప్రిన్సిపల్స్ మీరు మర్చిపోకండి. ఓకేనా, అంటే మీ 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 వర్త్ మీరు మర్చిపోకూడదు. ఓకే, దట్ ఈస్ వాట్. చూడండి, కొత్తగా మీ లైఫ్ అనేది చాలా కొత్తగా స్టార్ట్ అవుతుంది. మీ వర్త్ మీరు తెలుసుకోవాలి. ఓకే, కొంచెం లాజికల్ గా ఉండండి, ఎమోషనల్ గా ఎక్కువగా ఉండకండి. సో 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 అండ్ లవ్ మెసేజెస్ చూసేస్తే ఐ విల్ క్లోజ్ దిస్. ఓకే, యూనివర్స్ మళ్ళీ మా వ్యూవర్స్ పార్ట్నర్ నుంచి వచ్చే మెసేజెస్ ఏంటి? మా వ్యూవర్స్ పార్ట్నర్ నుంచి ఏ మెసేజెస్ వస్తున్నాయి? ఫస్ట్ మీ ఓల్డ్ పార్ట్నర్ నుంచి, ఇద్దరు వస్తున్నారు కదా, ఓల్డ్ పార్ట్నర్ నుంచి ఏం మెసేజెస్ ఉన్నాయి చూద్దాం. ఈ ఓల్డ్ పార్ట్నర్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐఎమ్ సో ఇన్ లవ్ విత్ యూ, యు ఆర్ పర్ఫెక్ట్ టు మీ. మీరు పర్ఫెక్ట్ అనుకుంటున్నారు మీ ఓల్డ్ పార్ట్నర్. వి నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో. చెప్పాను కదా, వాళ్ళు ఒక ఇమ్మెచ్యూర్ పర్సన్ తండ్రి. చూద్దాం మెచ్యూర్ పర్సన్ ఎలా ఆలోచిస్తారు. వి నీడ్ టు లెట్ ఈచ్ అదర్ గో, మనము విడిపోదాము అని మీనింగ్. ఓకే, ఐ హోప్ ద ఫ్యూచర్ విల్ బ్రింగ్ అస్ టుగెదర్. సో వాళ్ళు రారండి, వాళ్ళంతకే వాళ్ళే రారు. టైం వచ్చినప్పుడు యూనివర్స్ హెల్ప్ చేసినప్పుడే వాళ్ళు వస్తారు. వాళ్ళంతగా ఓపెన్ అప్ అయ్యే మనుషులు కాదు. ఓకే, సో ఇది ఓల్డ్ పర్సన్. ఐఎమ్ సీక్రెట్లీ అబ్సెస్డ్ విత్ యూ. చెప్పాను కదా, వాళ్ళు సీక్రెట్ గా ఆలోచిస్తూనే ఉంటారు. వేస్ట్ ఆఫ్ టైం వాళ్ళ గురించి ఆలోచించడం. సో ఇప్పుడు మీ న్యూ పర్సన్, కొత్తగా ఎవరు వస్తున్నారు కదా, సో మైట్ బి దే ఆర్ ఆల్సో స్టాకింగ్. ఓకేనా, మీ ఇంట్యూషన్ ని నమ్మండి అంటున్నాను కదా. సో వాళ్ళ నుంచి మీకు ఏం మెసేజెస్? న్యూ పర్సన్స్ నుంచి, న్యూ పార్ట్నర్ నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ ఉన్నాయి? ఈవెన్ ఇఫ్ యూ డోంట్ నో. ఓకేనా, వాళ్ళు ఎలాంటి వాళ్ళు? ఐ థింక్ అబౌట్ యూ సో మచ్.
ఇట్స్ క్యారింగ్ మీ. మీ గురించి చాలా ఆలోచిస్తున్నారంట. అది కొంచెం వాళ్ళకి, ఎందుకంటే యు ఆర్ న్యూ టు దట్ పర్సన్ ఆల్సో, రైట్? అందుకని వాళ్ళు కూడా దే ఆర్ అఫ్రేడ్. ఏం తెలియని వాళ్ళు భయపడితే ఒక మీనింగ్ ఉంది. ఓకే, వన్ మోర్ మెసేజ్. ఐ హ్యావ్ టు డీల్ విత్ మై పెయిన్ టు బి ఏబుల్ టు ఓపెన్ మై హార్ట్ టు లవ్ అగైన్. మేబీ వాళ్ళకు కూడా హార్ట్ బ్రేక్ అయిండొచ్చు. ఓకే, సో ఆ పెయిన్ నుంచి వాళ్ళు కూడా రికవర్ అవుతున్నారంట. బట్ మీ గురించి అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. మీ నుంచి ఆ రిగ్రెట్ ఏమన్నా వస్తుందా? ఓకే, ఐ మీన్ మీరు అవాయిడ్ చేస్తారేమో అని వాళ్ళు భయపడుతూ ఉండొచ్చు. ఓకేనా? సో డెఫినెట్లీ దే విల్ ఓవర్కమ్ దట్. నో అదర్స్ కంపేర్స్ టు యూ. సో మీరు చాలా డిఫరెంట్ గా కనిపించారు, అందుకని వాళ్ళు మీ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఐఎమ్ ట్రైంగ్ టు బీ సమ్ వన్ యూ కెన్ ట్రస్ట్. నువ్వు నీకు నమ్మకం కలిగించాలి, అది నేనే అయి ఉండాలి అనుకుంటున్నాను. న్యూ పర్సన్స్ చాలా ది బెస్ట్ పర్సన్స్ అండి. చూడండి మెసేజెస్, వాళ్ళైతే విడిపోదాం అనుకుంటున్నారు. సో వీళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ మీకు నమ్మకం కలగాలి ఆ పర్సన్ పైన అని వాళ్ళు దే ఆర్ ట్రయింగ్. ఓకే, సో చెప్తున్నాను కదా, న్యూ పర్సన్స్ ని నమ్మండి. కావాలంటే కొన్ని రోజులు అబ్జర్వ్ చేయండి. అదే అండి ఈరోజు రీడింగ్. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.